హాయ్ గాయ్స్, తెలుసు కదా, సిద్ధు జొన్నలగడ్డ గారి కొత్త సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చాలా బాగుందనే చెప్పొచ్చు. అంటే ఇంతకుముందు జాక్ లాంటి మళ్ళీ సినిమా తీస్తారేమో అనుకున్నాం, కానీ సినిమా అయితే ఏదో కొత్తగా చాలా డిఫరెంట్గా అయితే ట్రై చేశారు. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇంతకుముందు దాదాపు ఒక 1.5 year బ్యాక్ ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఆ టీజర్కు ఈ ట్రైలర్కు కొంచెం కూడా సంబంధం లేనట్టుంది. ఇక ఈ సినిమాలో సిద్ధు గారి క్యారెక్టర్ చూసుకుంటే మనకు ఒక యానిమల్, ఒక అర్జున్ రెడ్డి ఇలాంటి ఒక ఆల్ఫా మేల్ క్యారెక్టర్లో అనిపిస్తుంది. ఆయన డైలాగ్స్ కానీ, ఆయన ఒక బిహేవియర్ కానీ ఈ క్యారెక్టర్లో. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి ఒక ఫీమేల్ అంట. ఫీమేల్ అయింది కూడా ఇలాంటి ఒక రఫ్ అండ్ టఫ్ ఆల్ఫా మేల్ క్యారెక్టర్ని ఒక తెరపైకి తీసుకొస్తున్నారంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. చూద్దాం ఎలా ప్రజెంట్ చేస్తారు. ఈ ఒక క్యారెక్టర్ ఆడియన్స్ని మెప్పిస్తుందా లేదా అనేది మనకు ఈ సినిమా October 17th థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా అయితే మనకు దాదాపు ఒక 1 year బ్యాక్ లేకపోతే ఒక 6 months బ్యాక్కి రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. ఎందుకు లేట్ అయిందో మరి తెలీదు. ఎందుకంటే శ్రీనిధి శెట్టి గారు నిన్న ఏదో ఒక ఈవెంట్లో మాట్లాడుతూ చెప్పారు, అంటే హిట్ 3 కన్నా ముందు వచ్చిన సినిమా అంటే క్యారెక్టర్ అంట ఇది. కానీ హిట్ 3 దాదాపు ఒక 6 నెలలు అయిపోతుంది రిలీజ్ అయ్యి, కానీ ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంతకుముందు ఈ సినిమా రిలీజ్ కావాల్సింది అని. ఇక బీజిఎం కూడా మన తమన్ గారు హిరక్కొట్టారని చెప్పచ్చు. సినిమాకి మనం చూసుకుంటే అక్కడక్కడ అలా హైలో లేస్తుంది బీజిఎం అయితే. ఇక శ్రీనిధి శెట్టి గారు అయితే మనకు హిట్ 3 ఇలాంటి సినిమాలతో కొంచెం రీసెంట్ టైంలో తెలుగు ఆడియన్స్కి అయితే బాగా దగ్గర అయ్యారు. ఇక రాశి ఖన్నా గారు అయితే నాకైతే నేను ఏ సినిమా లాస్ట్ చూసాను కూడా నాకు సరిగ్గా గుర్తులేదు రాశి ఖన్నా గారిని. ఈ సినిమాతో మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. చూద్దాం, ఒకవేళ ఈ సినిమా కనుక అనుకున్నంత రీచ్ అయితే కనుక మళ్ళీ ఒక రాశి ఖన్నా గారికి ఇది ఒక తెలుగులో కంబ్యాక్ అనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమా డైరెక్టర్ అయితే నాకు అంతగా తెలీదు, ఏ సినిమా ఇంతకుముందు ఏదైనా సినిమా తీసారా లేదు అనేది. మీకేమైనా తెలిసింటే కామెంట్ చేయండి ఏ సినిమా తీసారో అనేది. మొన్న ఒక ఈవెంట్లో రాశి ఖన్నా గారు మాట్లాడుతూ ఇలా చెప్పారు, అంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరు డీజే టిల్లుని మర్చిపోతారు, ఆ లెవెల్లో ఉంటుంది ఈ సినిమా అని. ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు అలానే అనిపించింది, ఎందుకంటే ఈ క్యారెక్టర్ బిహేవియర్ ఒక ఆల్ఫా మేల్ క్యారెక్టర్ బిహేవియర్లో ఉంటుంది. ఓకే గైస్, ఇక్కడ సిద్ధు జొన్నలగడ్డ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమా అయితే మనకు October 17th అంటే దాదాపు ఇంకో 2-3 రోజుల్లో రిలీజ్ అవుతుంది. మీరు ఒకవేళ ఈ ట్రైలర్ చూస్తుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.